పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేద విద్యార్థులు, వైద్య విద్యార్థులు, సేవాభావం కలిగినటువంటి సంపన్నులు కూడా తరచూ ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, వైరల్ ఫీవర్ ఏమైనా వస్తే వాళ్ళు హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతారు. అట్లాగే సర్వసామాన్యమైనటువంటి ప్రజలము మేము చేసుకునేటటువంటి చికిత్స పొందేటటువంటి ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స పొందుతారా? లేదు కదా. మరి ఇట్లాగా ఉన్నప్పుడు మాకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు, మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు అంటే ఆ ప్రజలకి భేదభావనతో చూస్తున్నటువంటి విధంగా ఉంటుంది కదా. మరి ఇది ఏమి ప్రభుత్వము అనేటటువంటి విధంగా ప్రజలు ఇక్కడ మధ్యతరగతి పేదవాళ్ళు, సేవాభావం కలిగినటువంటి సంపన్నులు కూడా భావిస్తున్నటువంటిది ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్న. అందుచేతనే పీపీపీ మోడ్ విధానం వద్దు, ప్రైవేటు పరంగా వద్దు, ప్రభుత్వ పరంగానే ఆసుపత్రులు కానీ అట్లాగే వైద్య కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 కాలేజీలు తీసుకొచ్చారు. అవి ప్రభుత్వ పరంగానే ఉండాలి, ప్రభుత్వమే రన్ చేయాలి అనేటటువంటి భావనతో ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతవరకు ప్రజలు భావిస్తున్నది నిజమా అన్నటువంటిది మీరు కామెంట్ చేయండి. నమస్తే.